హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలా, ట్రెడిషనల్ సర్జరీ చేయించుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ 100 మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తే 95 మంది పేషెంట్ రోబోటిక్ సర్జరీ అడుగుతూ ఉంటారు. సో రోబోటిక్ సర్జరీకి నిదర్శనం ఈరోజు మా దగ్గర గాయత్రి అనే పేషెంట్ 2 రోజుల కింద ఆపరేషన్ చేశాను, ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే చాలా అలైన్మెంట్ కానీ కోత కానీ చాలా తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. గాయత్రి గారు, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము లాల్ దర్వాజా నుంచి వచ్చామండి. లాల్ దర్వాజా రోబోటిక్ ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఎట్లా ఉంది నీకు అసలు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది. నెక్స్ట్ డే నడిపించారు డాక్టర్. మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. హ్యాపీగా ఉన్నావు? చాలా. యూజువల్గా భయపడుతుంటే వచ్చి జాయిన్ అయ్యావు కానీ నువ్వు. అవును. సో ఓవరాల్గా హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ చాలా మంచిగా ఉంది. కోఆపరేషన్ మంచిగా ఉంది, మంచి హాస్పిటాలిటీ ఉంది. గుడ్, యు ఆర్ హ్యాపీ? వెరీ హ్యాపీ. సో యూజువల్గా చాలామంది పేషెంట్స్ సర్జరీ అయిపోయిన తర్వాత భయపడుతూ ఉంటారు. సో ఈమెకి 2 కాళ్ళు చేయాలి, ఒక కాల్ చేశాను, మళ్ళీ తర్వాత టైం తీసుకొని ఇంకోటి చేస్తామని చెప్పాను. సో చూశారు కదా, రోబోటిక్ సర్జరీ అంటే ఫాస్టర్ రికవరీ, తక్కువ కోత, అండ్ షీఈ్ స్మైలింగ్. యూజువల్గా చాలామంది పేషెంట్స్ అసలు బాధలో ఉంటారు, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళరు, ఇక్కడే ఉంటాయంటారు. అట్లా కాకుండా వాళ్ళు చాలా ఎక్సలెంట్గా రికవరీ. వెరీ హ్యాపీ. గుడ్.